Faith comes by hearing the God's word. ఈ రాజు గాడిదనే ఎక్కి రాబోతున్నాడు అని చెప్పి ప్రవచనం ఉంది. అది మత్తయిలోనూ మార్కులోనూ అక్కడ నెరవేరిందని చెప్పారు. అక్కడ ఏముంది? నీ రాజు గాడిద పిల్లను ఎక్కి రాబోతున్నాడు. యేసు ఏం చేశాడు? గాడిద పిల్లను ఎక్కి వచ్చాడు. రాజు ఎప్పుడయ్యాడు? గాడిద మీద ఎక్కి వచ్చిన వాళ్ళ రాజులేనా? గాడిద మీద ఎక్కి రావటం ఇంపార్టెంట్ కాదు, రాజు అవ్వటం ఇంపార్టెంట్. సియోనుకు రాజు అవ్వాలి యేసు, అది ఇంపార్టెంట్ తప్ప జస్ట్ గాడిద మీద ఎక్కువ వచ్చాడు కనుక ప్రవచనం నెరవేరిందంటే సియోను పట్టణానికి చాలా మంది ఆయన జీవితం ప్రతి దాని గురించి ప్రవచనం ఉంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఒక ప్రవచనం ఉంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వస్తాడు అనే ప్రవచనం ఉంది. ఆయన ఎముకలలో ఏ ఎముక విరవబడదు అనే ప్రవచనం ఉంది. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలంతా కూడా ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. ప్రవచన పురుషుడు ఆయన. జకర్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. జకర్యా అనే పేరు బైబిల్లో 30 మందికి ఉంది. 30 మందికి, అనేక మంది జకర్యాలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ పేరుకి అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును. ఎవరైనా మగపిల్లోడు పుడితే ఈ పేరు పెట్టేస్తారంట. దేవుడు పాత నిబంధనల్లో వాళ్ళు మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు మగబిడ్డనిస్తే వాళ్ళకి ఈ పేరు పెట్టేస్తారు. యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కృతజ్ఞతగా. అటువంటి ఈ ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు గాడిద మీద ఇలా వస్తాడు అని ముందుగానే ప్రవచించాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు? కాబట్టి సియోను నివాసులారా, యెరూషలేము వాసులారా సంతోషించండి, గంతులు వేయండి, ఆనందించండి. నీ రాజు సాత్వికుడై, చదవండి ఏముంది అక్కడ? నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకు వస్తున్నారు. కొంతమంది అడుగుతారు ఒక క్వశ్చన్ ఏంటంటే, గాడిదైనా ఎక్కాలి, గాడిద పిల్లైనా ఎక్కాలి, రెండింటి మీద ఎక్కి ఎలా వస్తాడు? అటొక్కాలు పెట్టి వస్తాడా? ఈ ప్రవచనం ఫెయిల్ అయిపోయింది, ఈ ప్రవచనం తప్పు అని మాట్లాడతారు. ఎక్కితే గాడిదైనా ఎక్కాలి, గాడిద పిల్లైనా ఎక్కాలి, రెండింటి మీద ఎలా ఎక్కుతారు? దానికి ఏంటంటే సాదృశ్యం ఏంటంటే, యేసయ్య ఎక్కింది గాడిద పిల్ల మీద, కానీ వెనకాల గాడిద కూడా వస్తుంది. గాడిద మీద ఎవరు ఉన్నారంటే తండ్రి ఉన్నాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఈ ప్రవచనం అర్థం కాక ఈ ప్రవచనం తప్పు అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఏ ప్రవచనం కూడా తప్పు కాదు, ఏ ప్రవచనం కూడా మనుషుల యొక్క ఆలోచనలో నుంచి కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మూలంగా వాళ్ళు పలికారు. దేవుడు వారిలో నుంచి పలికింపజేశాడు. గాడిద పిల్ల మీద ఎక్కి నీ రాజు వస్తున్నాడు. గాడిద మీద ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. గాడిద పిల్ల మీద ఎవరున్నారు? కుమారుడైన యేసయ్య ఉన్నాడు. వేల సంవత్సరాల క్రితమే ప్రవక్త ప్రవచించాడు, నీ రాజు వస్తున్నాడు. ఇశ్రాయేలులారా, యెరూషలేము నివాసులారా సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రవచన పురుషుడండి. ప్రవక్తలు ఎంత ముందుగానే ప్రవచించారు యేసయ్య గురించి. ఇలాంటి దేవుడు ఇంకా ఈ లోకంలో ఎవరు ఉన్నారు? వాళ్ళంట ఖర్జూర బట్టలు పట్టుకొని గాడిద మీద వస్తున్న యేసయ్యను, గాడిద పిల్ల మీద ఉన్న యేసయ్యను, వెనకాల గాడిదని కింద ఆ బట్టలు పరిచి ఏమంటున్నారంటే హోసన్నా జయం, హోసన్నా జయం, దావీదు కుమారునికి జయం, యూదుల రాజుకి జయం అని వాళ్ళందరూ కూడా అంట దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు కదా, పడనోళ్ళు ఉంటారు కదా, ఏంటి ఇంతగా స్తుతిస్తున్నారని యేసయ్య దగ్గరికి వచ్చి, బాబు ఏంటి గోల? దేవుడు లోపల ఉండాలి కానీ అరుపులు కేకలు వేసుకుంటారా? అరవాలా అని ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారంటే యేసయ్య దగ్గరికి, నీ శిష్యుల్ని మౌనంగా ఉండమని చెప్పు, కేకలు వేయొద్దని చెప్పు, అరవద్దని చెప్పు అంటే యేసయ్య వాళ్ళు ఏమన్నాడు తెలుసా? వీళ్ళు మౌనంగా ఉంటే ఇక్కడున్న రాళ్ళు కేకలేస్తాయి.